నేను చూపిస్తున్న ఒక పెద్ద టవర్ చూపిస్తున్నా. ఇది కువైట్లో అతి పెద్ద టవర్. దాని పేరు హమ్రా టవరు. దాని హైట్ వచ్చేసి 1354 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 1354 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దాని పేరు హమ్రా టవరు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఆ టవర్ పైకి వెళ్తున్నా. ఆ టవర్ పైకి వెళ్ళి దాని వ్యూ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఆ టవర్ పైకి వెళ్ళి కువైట్ సిటీని చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వ్యూ చూపిస్తాను మీకు. వేరే వర్క్ ఉంటే వెళ్తూ అది వేరే కనిపించింది. నేను మా ఫ్రెండ్ని అడిగా, ఏంటి టవర్ ఏందని అడిగితే దాని పేరు చెప్పాడు. పైకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అన్నాడు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత లాస్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి నేను మీకు ఒక వీడియో చేస్తా. కువైట్ సిటీ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. అందులో ఏంటో లోపల 3-4 లిఫ్ట్లు ఉంటాయంట. ఒక లిఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ఆ లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకొక లిఫ్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లిఫ్ట్కి వెళ్ళి పైకి వెళ్ళాలంట. నేను వెళ్తున్నా, లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. చూడండి, సరే వ్యూ చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ కువైట్ సిటీ అంతా టవర్స్, బిల్డింగ్స్, రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టవర్ ఇన్ ద కువైట్ సిటీ, అల్ హమ్రా టవర్. 1354 స్క్వేర్ ఫీట్ హైట్ ఉంటుంది ఇది. సో ఈ టవర్ పై నుంచి చూస్తే వ్యూ, కువైట్ సిటీ వ్యూ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇదే పైన లాస్ట్ టెర్రస్ అంటే ఒక్క ఫ్లోర్ ఉంది, అక్కడికి అలౌ లేదంట. అందుకని అక్కడికి పోలేకపోయా. ఇది ఒక సైడ్ గ్లాస్లో నుంచి, ఒక సైడ్ గ్లాస్ ఉంది, గ్లాస్లో నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇది ఇంకొక సైడు. ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి చూస్తే మొత్తం సముద్రం కనిపిస్తుంది. ఈ సముద్రం వ్యూ కానీ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది వచ్చేసి కిందకు వచ్చా, కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూపిస్తున్నా. ఇటు సైడ్ నుంచి ఒకసారి చూడండి. ఇది ఇదంతా సముద్రం ఇటు సైడు, అటు సైడ్ సిటీ. ఈ కువైట్ వచ్చేసి ఈ సముద్రంలోనే ఉంటుంది. ఇది ఒక పక్కన ఉంటుంది. ఈ కువైట్ సిటీ మొత్తం దీని సరౌండింగ్ అంతా సముద్రమే ఉంటుంది. ఇటు సైడ్ వ్యూ ఎలా ఉంటుంది. ఇది 55 ఫ్లోర్. ఓకే, ఈ టవర్ లోపల ఒక లాబీ. ఇది ఈ లాబీ వచ్చి చూసేసారు కదా, 55th ఫ్లోర్, స్కై లాబీ అని. స్కై లాబీ. ఇక్కడ వచ్చేసి ఈ లిఫ్ట్లో ఇలా ఉంటుంది ఇక్కడ లాబీ.